ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బాదం పాలని సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు చూపించబోతున్నాను. మీరు ఆల్రెడీ జ్యూస్ షాపుల్లో తాగే ఉంటారు, ఐస్ క్రీమ్ బండి దగ్గర బాదం పాలు తాగే ఉంటారు. వాటికంటే 100% రుచికరంగా ఉంటాయండి ఈ బాదం పాలు. దీంతో పాటుగా నేను నా షాపింగ్ వీడియోను కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ పాలని తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాక చక్కగా మీగడ కట్టకుండా ఇలా తిప్పుకుంటూ కాగపెట్టుకోవాలన్నమాట. నేను చిక్కటి పాలు తీసుకున్నాను అండి. చిక్కటి పాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది బాదం పాలు అన్నవి. అందుకోసమే చిక్కటి పాలు తీసుకొని ఇలా తిప్పుకుంటూ కాగపెట్టుకోవాలి. ఇప్పుడు కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారనివ్వాలన్నమాట. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇదిగోండి బాదం ఇత్తులు అనమాట. ఇది వచ్చేసి MAS ప్యాకెడ్ విత్ 100% ఫినిష్ బాదం. ఇది చాలా బాగుంటుందండి. నేను సమ్మర్ వస్తే చాలు ఇదే యూజ్ చేస్తానన్నమాట. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది కూడా మనకి దీని మీదే రాసి ఉంటుంది. దీంట్లో మీరు ఒకవేళ ఏమైనా ఫ్రూట్స్ అలాంటివి కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు. మీకు వివరంగా దీని మీద ప్యాకింగ్ మీద రాసి ఉంటుందండి. ఇది వచ్చేసి 57 రూపీస్ ఎంతో పడుతుంది. నేను ఇది సీల్ తీసుకున్నానండి. ఆల్రెడీ ఒకసారి నేను కలిపాను. ఎందుకంటే నాకు సమ్మర్ వస్తే చాలండి ఎక్కువ మాకు పాలు దొరుకుతాయి కాబట్టి బాదం పౌడరే తీసుకొస్తారనమాట. ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 స్పూన్స్ బాదం పౌడర్ని వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం షుగర్ ఉంటుందండి, కానీ మనకి సరిపోదన్నమాట. నేను దీంట్లో షుగర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇలా ఉండలు కట్టకుండా చక్కగా తిప్పుకోవాలి. మీకు ఏమి ఇబ్బంది ఉండదండి, తొందరగా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, 1 సెకండ్లోనే మెల్ట్ అయిపోయిందనమాట. ఇలా తిప్పుకున్న తర్వాత నేను దీంట్లో షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ కంటే షుగర్ పౌడర్ అయితే తొందరగా మెల్ట్ అవుతుందని నేను షుగర్ పౌడర్ని మిక్సీ చేసి పెట్టుకున్నానండి. నేను ఒక 4-5 స్పూన్స్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ స్వీట్ని బట్టి ఒకవేళ తక్కువ కావాలంటే మీరు తక్కువ షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా చక్కగా తిప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాదం గింజల్ని నేను ఈ విధంగా చిన్న చిన్న పలుకులుగా కట్ చేసుకున్నాను. వీటిని నేను మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసి ఒక 1 అవర్ 1.5 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి కూల్ అవటం కోసం. ఇదిగోండి కూల్ అయిన తర్వాత నేను సర్వింగ్ గ్లాస్ తీసుకున్నాను. ఇలా చక్కగా బాదం పాలు అన్నవి గ్లాస్లో పోసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో బాదం పలుకులు అన్నవి యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ దాంతోపాటుగా దానిమ్మ ఇత్తులు కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకేమైనా మీ దగ్గర ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ లుకింగ్ కూడా చూసారు కదా, మనం వేసినటువంటి చక్కగా ఇత్తులు అన్నవి దానిమ్మ ఇత్తులు అన్నవి బయటికి తేలుతూ ఉన్నాయి. ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చల్లని బాదం పాలు కనుక ఇంట్లో వేస్తే చాలా సంతోషంగా తీసుకుంటారు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మా హబ్బీ తీసుకుంటున్నారు, ఆయనకిచ్చి నేను ఒక పిక్ తీస్తున్నాను అన్నమాట. ఎంతో రుచికరమైన బాదం పాలు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, ఇంట్లోనే ఎంతో సింపుల్గా బాదం పాలు అన్నవి ఎలా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్, అన్నప్రాసన ఫంక్షన్ మా మరిది వాళ్ళ పాపది ఉందన్నమాట. దానికోసం నేను కొంచెం అంత షాపింగ్ అయితే చేసి వచ్చాను. ఏం కొన్నాను ఏంటి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను నల్ల పూసల చైన్ మా అత్తయ్య కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదన్నమాట. లాకెట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. అండ్ ఈ విధంగా అక్కడక్కడ బంగారం టైప్లో ఇలా వచ్చిందనమాట. ఈ విధంగా ఉంది, చాలా బాగుంది కదా, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పడింది ఫ్రెండ్స్ నాకు.
మళ్ళీ మీకు క్లియర్గా కనిపించాలని నేను ఈ విధంగా చూపిస్తున్నానండి. చూసారు కదా లాకెట్ ఏ విధంగా ఉందో. అండ్ ఇది కూడా గోల్డ్ లుక్తో చాలా చాలా బాగుందండి. నల్ల పూసల చైన్ అన్నది చూడండి. ఇలా నేను మొత్తం కూడా మీకు విడివిడిగా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను మా పాప సంయుక్త కోసము ఇదిగోండి ఈ చైన్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి 150 పడింది. లక్ష్మీదేవి కింద లాకెట్ ఉంది. అండ్ చైన్ వచ్చి డిఫరెంట్గా బద్ద టైప్లో వచ్చింది. చూడండి మోడల్ చాలా 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 బాగుంది. చాలా డిఫరెంట్గా ఉంది మోడల్ అన్నది. ఎంతో క్యూట్గా కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చెవులకి బ్యాక్ సైడ్ పెట్టుకోవటం కోసం అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఇలా పెట్టుకోవటం కోసం తీసుకున్నాను. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. వైట్ కలర్ పిరల్స్తో ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవి చూసారు కదా, ఇవి కూడా నచ్చాయా? ఇవి వచ్చేసి నాకు 180 రూపీస్ పడింది ఫ్రెండ్స్. చాలా చాలా బాగున్నాయి. గ్రేట్ లుక్ ఇస్తుంది ఇవి. ఇలా ఈ విధంగా అనమాట. కొంచెం మెలకపడింది. ఇలా తీసేసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి. చాలా చాలా బాగున్నాయి. వచ్చేసి నేను ఒక రింగ్ కూడా తీసుకున్నాను. ఈ టైప్ రింగ్ మోడల్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి వేలికి. ఈ విధంగా ఉంది రింగ్. చూసారు కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను కింద అంటే ఈ విధంగా ఇటు చుట్టులాగా పెట్టుకోవటం కోసం ఇవి తీసుకున్నాను అన్నమాట. ఇదిగోండి ఇవి నాకు 30 రూపీస్ పడ్డాయి. ఇలా చుట్టులాగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నాను. ఇది 25 రూపీస్ పడింది. అండ్ తర్వాత పాప కోసం నేను సంయుక్త కోసము ఇదిగోండి ఈ గాజులు తీసుకున్నాను. 4 బ్యాంగిల్స్ వచ్చాయి. యాక్చువల్లీ 2 బ్యాంగిల్స్ సంయుక్త ఇక్కడ పెట్టేసింది. ఈ టైప్ మోడల్ అనమాట. ఇవి వచ్చేసి నాకు గ్యారంటీవి అనమాట. 100 రూపీస్ పడ్డాయి ఈ మోడల్లో. మీకు కరెక్ట్గా మోడల్ అన్నది తెలుస్తుందా? ఇదిగోండి ఈ మోడల్లో వచ్చాయి. వచ్చేసి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ పాపిడి బిల్లా తీసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది వచ్చేసి నాకు 80 రూపీస్ పడింది ఫ్రెండ్స్. చాలా చాలా క్యూట్గా ఉంది సంయుక్తకి. ఫ్రెండ్స్ బాదం పాలు ఎంత సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
దాంతోపాటుగా ఈరోజు నేను షాపింగ్ చేసి వచ్చిన అటువంటి వస్తువులను కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా బాదం పాలు ఎలా సింపుల్గా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. దాంతోపాటుగా ఈరోజు నేను షాపింగ్ వీడియో ఒకటి అప్లోడ్